ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 25ను పరిశీలిద్దాం. ఈ విభూతి యోగంలో శ్రీకృష్ణుడు తన అనంతమైన వైభవాలను అర్జునుడికి వివరిస్తూ తన స్వరూపం ప్రతి సృష్టిలోనూ ఎలా శ్రేష్టంగా ఉందో తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, మహర్షులలో నేను భృగు మహర్షిని, వాక్కులలో అంటే శబ్దాలలో ఏకాక్షరమైన పవిత్ర ఓంకారాన్ని నేనే, అన్ని రకాల యజ్ఞాలలోకెల్లా శ్రేష్టమైన జపయజ్ఞాన్ని నేనే, అంటే భగవన్నామ స్మరణ చేసే యజ్ఞం నా స్వరూపమే. అలాగే కదలని వాటిలో స్థావరాలలో హిమాలయ పర్వతాన్ని నేనే. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, దైవత్వం అనేది కేవలం క్లిష్టమైన కర్మకాండలలోనే కాదు, సరళమైన శక్తివంతమైన సాధనలలో కూడా ఉంది. భగవంతుని గొప్పతనం మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అత్యున్నత రూపాలలో, మనం పలికే పవిత్ర మంత్రాలలో, మనం చేసే నిశ్శబ్ద జపంలో నిండి ఉందని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. శ్రేష్టమైన ప్రతిదానిలో భగవంతుని చూడగలగడమే అసలైన జ్ఞానం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనసు ఆందోళనగా ఉన్నప్పుడు కొంత సమయం పాటు భగవంతుని నామాన్ని మనసులో జపించడం ద్వారా శాంతిని పొందవచ్చు. ఇది చాలా శక్తివంతమైన సాధన. ఎత్తైన పర్వతాలను చూసినప్పుడు వాటి స్థిరత్వాన్ని, గంభీరతను చూసి అందులో భగవంతుని శక్తిని మనం దర్శించాలి. అలాగే మాటల కన్నా మౌనంగా చేసే నామస్మరణ ఎంతో ప్రభావవంతమైనది అని గ్రహించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.